ఓకే. ఇంకోటి రాహుల్ గాంధీ గారు మొన్న పార్లమెంట్లో బీజేపీ హిందుత్వం పేరుతోటి మొత్తం అసత్యాలు, క్రూరాలు, దారుణాలు, దౌర్జన్యాలు చేస్తుంది అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడడం అనేది జరిగింది. సో బీజేపీ కావచ్చు, హిందూ సంఘాలు కూడా ఖండించడం అనేది జరిగింది. సో ఎందుకు హిందుత్వం అనగానే బీజేపీ అంత రియాక్ట్ అవుతుంది? ఒకటండి, మేము ఏమంటున్నాం, ఈ దేశం భారతదేశం ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేశం. ఈరోజు ప్రపంచంలో ఈ దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు. ఈ దేశంలో వాళ్ళందరినీ దేవుళ్ళుగా పూజించేటటువంటి ఆచారం ఉన్నటువంటిది, ధర్మం కోసం ఉన్నటువంటి దేశం భారతదేశం. సో ఇక్కడ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి ఈ వేదాలను పుట్టినటువంటి దేశం ఇక్కడ మనం ఈ చరిత్ర ఉంది. సో ఈ చరిత్రలో ఉన్నటువంటి ఈ కల్చర్ను ఇలా మీరు చూశారు, అనేక మంది విదేశీయ దాడులు జరిగాయి. దాడులతో తట్టుకొని ఈ దేశం నిలబడ్డటువంటి ఈ దేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పుట్టుకనే కాంగ్రెస్ యొక్క సంతుష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఆ రోజు జనసంఘ్ పార్టీ శ్యామప్రకాష్ ముఖర్జీ నేతృత్వంలో వచ్చింది. ఎందుకు వచ్చిందండి? ఈ దేశం ఈ చరిత్ర తెలియక మనందరికీ, ఇప్పుడున్న యువతరానికి తెలియక చాలా ఇబ్బంది ఉంది. ఏమైంది? మనం పోరాటం చేసిన తర్వాత దేశానికి స్వాతంత్రం వస్తూ ఎందుకు రెండు దేశాలు విడిపోయిందండి? ఎందుకు విడిపోయింది చెప్పండి? ఈరోజు మతం ఆధారంగా పాకిస్తాను, మెజార్టీ ముస్లింలు ఉన్నారని పాకిస్తాను, మెజార్టీ హిందువులు ఉన్నారని భారతదేశం వచ్చింది. మరి వచ్చిన భారతదేశంలో ఈరోజు ఎవరికి రైట్స్ ఉన్నాయండి? ఈరోజు ఈ దేశంలో 40, 60, 70 ఏళ్ళకు వచ్చిన 75 ఏళ్ళకు మనం స్వాతంత్రం వచ్చి ఎవరికి ఉన్నాయి? 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని రూలింగ్ చేస్తే ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు, హిందువులకు రైట్స్ ఉన్నాయా లేకపోతే మైనార్టీలకు రైట్స్ ఉన్నాయా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయ యొక్క భూములను అన్యక్రాంతాలు చేస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయ భూములను అందరికీ రాసిస్తారు. కానీ ఈ దేశం నుంచి 100,000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసి ఒక దేశం తీసుకున్నటువంటి ముస్లింలకు వాళ్ళ యొక్క వక్ఫ్ ల్యాండ్లను ఈరోజు వాళ్ళకు రక్షణ ఉంది. ఎవరిది? మరి ఎవరు వైపు ఉన్నారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు రాముడు 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 అంటారు. ఎస్, మేము రాముని యొక్క ధర్మం కోసం నిలబడతాం, జపం చేస్తాం. మేము ఏమంటున్నామంటే మేమేమి బాబర్లను, లేకపోతే మేము అక్బర్లను, లేకపోతే మేము ఔరంగజేబులను మేము కీర్తించాం. ఈ దేశం కోసం శివాజీ గురించి, శివాజీ యొక్క వారసత్వం గురించి మేము కొట్లాడతాం. ఈ దేశంలో పుట్టినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క వారసత్వం గురించి కొట్లాడతాం. అంటే కాంగ్రెస్ లో హిందువులు లేరా? వేరే పార్టీలో హిందువులు లేరా? ఏమంటుందంటే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి, ఏబీపీలో చేశారు. మేము ఏమంటుందంటే రాహుల్ గాంధీ నిన్న అయితే పార్లమెంట్లో మాట్లాడినట్టు అంశం ఏతుందో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన ఈ దేశానికి? పార్లమెంట్లో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఈ దేశంలో చాలామంది ఏమనుకున్నారంటే ఒక పార్టీకి ఈరోజు దేశంలో ఆయన తిరిగాడు, పాదయాత్ర చేశాడు, ఒక జ్ఞానోదయం కలిగింది, ఒక మార్పు వస్తుంది రాహుల్ గాంధీలో అని మేము అందరం దేశ ప్రజలను అనుకున్నారు. ఆయన ఏం చూపించాలనుకున్నాడు? ఈరోజు శివుని బొమ్మను చూపించేసి శివుని యొక్క త్రిశూలాలు ఉన్నాయి, లేకపోతే హిందూ దేవతల మధ్యలో చాలా మీరు చూసినప్పుడు అక్కడ ఉన్న దాంట్లో ఆయుధాలు ఉంటాయి. సో ధర్మం కోసం అవసరమైనప్పుడు ఆయుధాలు పట్టని చెప్పేసి ఈ యొక్క అన్ని దేవతల్లో ధర్మ రక్షణ కోసం పోరాటం చేయమని ఉంది. రాముడు ఎందుకు యుద్ధం చేశారండి? ఒక ధర్మ పోరాటం కోసమే కదా. శ్రీకృష్ణుడు ఎందుకు ఈ యొక్క యుద్ధభూమిని జరిగింది? ఒక ధర్మ స్థాపన కోసమే కదా. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ హిందుత్వం గురించి మాట్లాడితే మేము ఎవరిని హింస చేశాం? మాట్లాడే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? హిందువులు అని చెప్పుకునే వాళ్ళు, హిందూ సంఘాలు నిత్యం ఈ యొక్క హింస, ద్వేషము, తర్వాత అసత్యము ప్రవర్తిస్తున్నామని చెప్పారు.